అఖండ మెజారిటీ దక్కటంలో ఎన్డీఏ కూటమి నేతలు చేసిన కృషికి కృతజ్ఞతలు తెలిపేందుకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సోమవారం తిరుపతిలోని 13, 14, 15 డివిజన్లో కృతజ్ఞతా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను గజమాలతో ఎన్డీఏ కూటమి నేతలు సత్కరించారు. అనంతరం శ్రీనివాసులు మాట్లాడుతూ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలనను ప్రజలు తిరస్కరించి ఎన్డీఏ కూటమికి ప్రజలు పట్టం కట్టారని అన్నారు. తిరుపతి ఎన్డీఏ కూటమిలోకి ఏ పార్టీ వాళ్లు చేరాలన్నా మొదట వార్డు, డివిజన్ స్థాయి నాయకులతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని ఆయన ప్రకటించారు. ఎన్డీఏ కూటమిలో కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పదవులు ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానని ఆయన చెప్పారు. పార్టీలో ఉంటూ పని చేయకుండా కుట్రలు చేసిన వాళ్లు ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన సూచించారు. పుణ్యక్షేత్రంలో ఇంత పెద్ద భారీ మెజారిటీ దాదాపు 62,000 ఓట్లు రావడం, ఇంకొక 7 ఈవీఎంలు మాక్ పోలింగ్లో టైప్ అయ్యి వెంచకుండా పోవడం, అది ఎంచుంటే దాదాపు 65,000 ఓట్లు కూడా వచ్చే అవకాశం ఉండేది. 7 ఈవీఎంలు కూడా కౌంట్ చేయలేదు. ఏది ఏమైనా 62,000 ఓట్లు రావడం మొట్టమొదటిసారి. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కానీ, మెగాస్టార్ చిరంజీవి గారు కానీ, ఎంతోమంది ఎమ్మెల్యేలు కూడా ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నిలవడం, గెలుపొందడం జరిగింది. మీ అందరికీ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీ అందరికీ కూడా బాధ్యతగా ఉంటాను. ఏదైనా అవసరాలు ఉంటే రండి, వచ్చి మాట్లాడుకొని కలిసి చేసుకుందాం. అంతేగాని అనవసరమైన దూషణలకు, సోషల్ మీడియాకు, పత్రికా ప్రకటనలకు చేసి పార్టీల్ని, ఎన్డీఏ కూటమి పార్టీల్ని భ్రష్టు పట్టించకూడదనేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా మరొక్కసారి కోరుకుంటున్నా. రాష్ట్రంలో ఈ రాక్షస పాలన పోవాలనుకుని, దాన్ని అంతం చేయాలని, ఎటువంటి పరిస్థితుల్లో ఈ రాక్షస పాలన ఇంకొకసారి భవిష్యత్తులో కొనసాగకూడదనే ఒక ముఖ్య ఉద్దేశంతో అనుభవశాలి అయిన నారా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించడం, అదేవిధంగా దేశంలో మోదీ గారి